ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి సందర్భంగా దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ వారి విగ్రహాలు వాడవాడన ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ వారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఇందులో భాగంగా గౌరీ గణపతి షోడశ పూజను, నవగ్రహ ఆరాధన, కలశ స్థాపన, పంచామృత అభిషేకము, కుంకుమార్చన, మంగళ నీరాజనాలు తదితర కార్యక్రమాలు కమిటీ సభ్యులు దంపతులచే నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన దర్శనమిస్తారని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తేదీ గురువారం రోజున సాయంత్రం 4 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన ఉంటుందని, పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఈ శరన్నవరాత్రులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మహేష్ తో పాటు కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ, మాజీ వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ హరికాంచారి, ఆలయ మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్, హనుమంతరావు, పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ओम चामुंडायै नमः गौर्यादिदोषमातृकाभ्यादिमातृकादेव्यै नमः गौर्यादिदोषदेव्यै नमः ध्यानं समर्पयामि आवाहनं वयोजनं सर्करासंयुक्तं स्नानं नमः ओम जयायै नमः ओम नमः ओम स्वाहायै नमः ओम नृत्यै नमः ओम पुष्टै नमः ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన ఆడపడుచులకు, బోధనలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఈ నెల 10వ తారీఖు గురువారం రోజు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బోధన పట్టణ ఆడపడుచులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా యొక్క ఉత్సవ కమిటీ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తికంగా కోరుకుంటున్నాము. సాయంత్రం 4 గంటలకి గురువారం రోజు 10వ తారీఖు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు ఏకచక్రేశ్వర శివ మందిరంలో సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా దుర్గామాతను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వేద మంత్రులతో, వేద పండితులతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా బోధన్ పట్టణ పుర ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు, మహిళలు, చిన్నలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఇట్లాగే 9 రోజులు జరుగుతుంది. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము ఆమె చూపెడుతుంది. కాబట్టి దీనికి డైలీ రోజువారీ ఈ పూజలు ఉంటాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ 9 రోజులు పాల్గొని, మరియు లాస్ట్ 9వ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి కృపకు బాధ్యులు కావాలని చెప్పేసి కోరుచున్నాము. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి. గౌర్యాది షోడశ మాతృక పూజనము, ఆదిత్యాది నవగ్రహారాధన మరియు స్వస్తి పుణ్యాహవాచనము, తర్వాత సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా
శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈరోజు శ్రీ అన్నపూర్ణాంబ సమేత విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా మీడియా మిత్రులందరూ కూడా మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయినారు కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి కృప ఉండాలని భగవంతునికి ప్రార్థిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.